ఏం జరుగుతుంది లోపల? మేడం క్యాంప్ మొత్తం నాశనం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదామా? వర్క్ స్టార్ట్ చేయండి స్టూడెంట్స్. రేయ్ నోటి దోలే నీకు కనపడదు కానీ దీనికి నమ్మే చాలా దీని అందరూ రాక్షస అనేది. పంట సర్దేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకొంతమంది ఏమో నిత్యం ఇంటికి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఏంద్ర అంత కోపంగా ఉన్నావు? ఏంట్రా ఈ ప్రతిగాడు ఏకు మేకే కూర్చున్నాడు? అంటే సూదిలో కూర్చుతున్నాడా? అవునరా, నిత్య లేకపోతే నేను ఉండలేనురా. నాకు నిత్య సొంతం అవ్వాలి అంటే వాడిని అడవికి అంకితం చేస్తా. ఆ పిసికడే ఏంట్రా? వీళ్ళ నిజం. ఈ మధ్య అలా కూడా అంటున్నారా? నువ్వు వెళ్ళి ఆ తింగర దాన్ని గెస్ట్ హౌస్ వెనక్కి రమ్మనని చెప్పు. నేనేమన్నా బ్రోకర్నా? కాదు, మూసుకుని చెప్పించి. అది ఒక క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేస్తుంది. నువ్వు ఇంకో క్షణం ఆలోచించకుండా ఆ ప్రతిగాన్ని సేమ్ ప్లేస్ కి రమ్మని నిత్య చెప్పిందని చెప్పు. వాడు కూడా తింగరోళ్ళ వచ్చేస్తాడు. అదే టైంకి నేను ఈ గూడుం జనాలతో అక్కడికి వస్తా. వాళ్ళిద్దరిని పట్టిస్తా, వాడి చేత్తో దానికి తాళి కట్టిస్తా, ఈ గూడానికి అంకితం చేసేస్తా. ఇంకంతకంటే ఎక్కువ నువ్వు వెళ్ళవా? నేను కూడా నీ ఫేస్ లో పోతున్నా. ఏంటి నిన్ను నిత్య రమ్మంటుంది? నిత్య రమ్మంటుంది. అవును అంతే కదా? అంతే కదా. నేను నిత్య వాళ్ళ ఊర్లో బాగా ఎంజాయ్ చేస్తాను. మేము కూడా వచ్చేది. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వే పిలిచావంట కదా, భాష చెప్పాడు. నేనా? భాష చెప్పాడా? సర్లే వదిలే, ఏదో ఒకటి. క్యాంప్ అయిపోయి కొందరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, మేమంతా మా ఊరు వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తున్నావు. ఓకే, దాన్నే ఉంది. నన్న అమ్మాయి దొరికితే బాగుండు. ఇంతకీ మేడం రావట్లేదా? ఏటమ్మా నువ్వు ఇలాంటి పని చేస్తావు అనుకోలేదే. ప్రతికేడరా రాలే. రాకపోవడం ఏంట్రా? యాక్చువల్గా ఇక్కడికే బయలుదేరిండు. నిత్య అని పిలిచేసరికి నిత్య వెనకబడి వెళ్ళిపోయిండు. నా ప్లాన్ మొత్తం పాడు చేసావు కదరా. నీ ప్లాన్ ఎప్పుడు సక్సెస్ అయిందిరా? నా ప్లాన్ ఇది అని ఎప్పుడైనా చెప్పినావా? ఈ ప్లాన్ కూడా బిస్కెట్. ఎంత పని చేసినావమ్మా? అయ్యా నేను మనసు పడ్డాను, ఆడనే మనవాడతానని చెప్తే నన్ను కాదంటానా? చెప్పు తల్లి, అల్లుడి గారి ఆడమ్మా. అది నువ్వైనా చెప్పు సారు. అంటే ఆ అబ్బాయి రాలే. ఆ అబ్బాయి మీ అల్లుడు. అల్లుడు గారు ఏడున్నారని అల్లుడు గారిని అడుగుతారయ్యా. డాక్టర్ గారు నా అల్లుడా? అవునయ్యా. ఏమండి, డాక్టర్ మీ అల్లుడే, కానీ నేను డాక్టర్ కాదు. నాకు ఇంకో సంవత్సరం టైం పడుతుంది. డాక్టర్ అయిపోతాడు. నేనంటే చాలా ఇష్టమయ్యా. కలవడానికే రమ్మన్నాడు, కావాలంటే ఆయన్ని అడుగు. నువ్వే కదా రమ్మన్నది, తనే కదా రమ్మన్నది. రమ్మంది నేనే. ఇప్పుడు నాకు ఎరికైనది. డాక్టర్ గారే ప్రేమించి ఆ విషయాన్ని దాచిపెట్టి పెద్ద మనుషుల్లో నన్ను ఒప్పించినాడు రా. చూసారా, మా అల్లుడి గారు బరువు ఎక్కువగానే బుర్ర నిండా తెలివితేటలే. చూడండి, మీ అమ్మాయి ప్రేమించింది నన్నే, కానీ మీ అమ్మాయిని ప్రేమించింది మీరే. చెప్పేది పూర్తిగా అల్లుడి గారిని అత్తడ్రా. నా ప్రయాణం ఎక్కడికో తెలియదు, ఎంతవరకు తెలీదు. కళ్ళు మూసి తెరిచే లోపల మాయమైన అమ్మాయి మళ్ళీ నా కళ్ళ ముందుకు వచ్చేంత వరకు వెతుకుతూనే ఉంటాను, వెతుకుతూనే ఉంటాను. బాయ్, జాగ్రత్త. బాయ్ 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 బాయ్. అమ్మయ్యా, ఒక 1 వీక్ నో మెడిసిన్స్ అండ్ నో పేషెంట్స్. బంతి భాష వీళ్ళిద్దరేరి ప్రతి క్యాంపుకి వెళ్ళటం, అక్కడ ఇరుక్కోవటం, ఫైనల్ గా కాలేజ్ లో కనిపించడం వాళ్ళకి మామూలే. అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు. కరెక్టే. ఇంకా మనం ఇక్కడితో ఆపి బయలుదేరితే మంచిది. వాళ్ళిద్దరు చూడండి మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారు. చాలా ఫాస్ట్ గా ఉన్నారు. పదండి. నీకేం అవ్వలేదు నాన్న, అంతా తగ్గిపోతుందిలే, సరేనా? అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. మీట్ మై ఫ్రెండ్స్, రాహుల్ సార్. నమస్తే అమ్మా. ప్రియా. నమస్తే అండి. డయానా. నమస్తే. ప్రతీక్. నమస్తే అమ్మా.
నిత్య ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది. అందుకే మిమ్మల్ని మీ ఊరిని చూడ్డానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఇక్కడికి రావటం. కానీ మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామమ్మా. ఎందుకంటే మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు, అనాథ పిల్లలపై మీరు చూపిస్తున్న ప్రేమ చాలా సంతోషంగా ఉందమ్మా. మీకు రియల్గా హ్యాట్స్ ఆఫ్. ఇదంతా ప్రభుదయ, ఆయనే ఇదంతా చేయిస్తున్నాడు. సరే, మీరంతా ప్రయాణం చేసొచ్చి బాగా టైర్డ్గా ఉన్నారు కదా. డేవిడ్ అమ్మా, వాళ్ళందరికీ రూమ్స్ చూపించు. అలాగే అమ్మా. బ్యాగులు ఇవ్వండి. డేవిడ్ రాజు, ఇతన్ని బాగా చూసుకోవాలి. అలాగే అమ్మా. అవును, నన్ను చూసుకున్నంత బాగా చూసుకోవాలి. మిమ్మల్ని చూసుకున్నట్టు చూసుకోవాలా? దాందే ఉందమ్మా. జరగమ్మా, మీ బ్యాగులు చూసుకుని మీ రూమ్లోకి వెళ్ళండి అమ్మా. అమ్మాయిని చూసుకున్నట్టు మిమ్మల్ని చూసుకోవాలంట. అది ఎండబడుతుంది. భయ్యా నేను చెప్పేది. అయ్యో, మీకు స్పెషల్ అలా కాదండి, నేను చెప్పేది ఏంటంటే. చెప్పు. ఇప్పుడు నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. నువ్వు వెళ్ళి సంజన అక్కని తీసుకునిరా. చెప్పండి మదర్. సంజన, తిను నిత్య, నా కూతురు. హలో. హలో. తను సంజన, ఏరియా సర్వే చేయడానికి వచ్చిన గవర్నమెంట్ సర్వే ఆఫీసర్. మన విలేజ్లో హాస్పిటల్ కడితే ఎలా ఉంటుందో సర్వే చేయడానికి వచ్చింది. ఇక్కడ హాస్పిటల్ కట్టడం కోసం వచ్చారా? నిజమా? ఓ గాడ్, అది నా డ్రీమ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. కాల్ మీ సంజన అండి కాదు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. ప్రతీక్, కమ్ కమ్. సంజన, దిస్ ప్రతీక్. సంజన. హాయ్. ఓకే. 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 చూసింది చాలు. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రండి. సరే, మీరు వెళ్ళండి అమ్మా. అక్క నన్ను ఎత్తుకోవా? చిచి, రోజు ఈ ఆఫీస్ టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఏంటిది? ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలవట్లేదు. అవునా? ఫోన్ ఆన్లోనే ఉందే. నేను చెప్పింది మీ ఫోన్ కాదు, మన అబ్బాయి ఫోన్. వాడు లైవ్ లోనే దొరకడు, ఇంక ఫోన్ లేని దొరుకుతాడు. వాడికి ఏమైందోనని నా పంచ ప్రాణాలు కొట్టుకుంటూ ఉంటే మీకు పంచులు అవసరమా? అంత భయం దేనికి? వాడేమన్నా చిన్నపిల్లాడా? వస్తాడులే. మీరెప్పుడు ఇంతే. ఎన్నిసార్లు నన్ను ఇలా అబద్ధాలు చెప్పి కన్విన్స్ చేస్తారు. కనీసం వాడి ఫ్రెండ్స్ కన్నా ఫోన్ చేసి కనుక్కున్నారా? మీకు నా బాధ ఎప్పటికీ అర్థం కాదు. పిచ్చిది పాపం, దీనికి ఎప్పుడు కొడుకు ధ్యాసే. వాడు ఎక్కడున్నాడో ఏంటో. అసలు ఎక్కడున్నావురా? భయపడవద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ భూమి మనది కాదు, మనం పరలోక వాసులం. మనం క్రీస్తు మార్గంలో నడిచినట్లయితే అందరము పరలోక రాజ్యంలో కలుస్తాం. ఏంటండి రాజుగారు? మా ఊళ్ళో కోడి కోయగానే నిద్రలేస్తారు. మా ఊర్లో కోడి కోస్తే కూర వండుకొని తినేస్తారు. ఏంటండి? మా ఊళ్ళో రాత్రులు నిద్ర అవుతారు, పగలు పని చేస్తారు. మా ఊర్లో రాత్రికి పెగ్గేస్తారు, పగల ఇంకొకరికి నిద్ర వేస్తారు. మా ఊళ్ళో టైంతో పాటు పని చేయాలి. అయితే అక్కడ నా వాచ్ ఉంది, తీసుకుని వెళ్ళి పని చేసుకోండి. ఆహా, ఇది కరెక్ట్. మళ్ళీ ఏంట్రా? ఏంటండి ఇది? ఐస్ వాటర్ అండి. వేడి నీళ్ళు పోసి ఐస్ వాటర్ అంటారేంటి? తెలిసినందుకు అడుగుతున్నారు. అబ్బా, ఇప్పుడు నాకెందుకు పోసారని అంటున్నాను. మా ఊళ్ళో నిద్ర లేపడానికి ఇది ఒక టెక్నిక్ అండి. ఇప్పటికిప్పుడు నేను లేచి ఏం పేకాలి? నేచురల్ టూత్ బ్రష్ తో మీరు పళ్ళు తోముకోవాలి. ఇయ్యండి. ఇదిగో. ఏంటది? మా ఊళ్ళో దీన్ని వేపుల్లా అంటారు. మా ఊర్లో కూడా దాన్ని వేపుల్లనే అంటారు. ఏదో నేచురల్ టూత్ బ్రష్ అన్నారే. అంటే పట్నం నుంచి వచ్చారు కదా, ఇంగ్లీష్ లో చెప్తే కొద్దిగా మీకు అర్థం అవుతుందని. ఏం చేయాలి దాంతో? గోడలకు మేకులు కొట్టాలి, లేకపోతే ఏంటండి పళ్ళు తోముకోవాలి. అంటే దాంతోనే తోముకోవాలా? అవును. లేకపోతే
టిఫిన్ ఎట్టరుగా వద్దులేండి తోముకోండి తొందరగా రండి, లేకపోతే టిఫిన్ చల్లారిపోతుంది అక్కడ. దీంతో తోముకున్న నా పల్లెమవుతాయేమో. టవల్ ఓకే, సోపు మీకు